ఈరోజు క్యారెట్ రైస్ అయితే చేసుకోబోతున్నాం. ఇందులో క్యారెట్స్, ఉల్లిగడ్డ, కరివేపాకు, పల్లీలు, ఎల్లిపాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు అయితే వేసుకొని కలుపుకున్నాను మంచిగా. పల్లీలు వేసుకున్నాను. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. అవి వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత క్యారెట్ అయితే వేసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ. మీ పిల్లలకు మీరు చేసి పెట్టండి. పసుపు, ఉప్పు వేసుకున్నాను. వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, 1 స్పూను. తర్వాత ఉడికించుకున్న అన్నం అయితే కలుపుకోవాలి ఇందులోనే. మంచిగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు అయితే వేసుకున్నాను. సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో మీరు చేసుకొని అయితే టేస్ట్ చేయండి. ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా.